మనవర్తి కేసెస్ అంటే ఏంటి అంటే మెయింటెనెన్స్ కేసెస్. మనవర్తి కేసెస్లో ఏ బేస్ మీద క్లెయిమ్ చేయొచ్చు అంటే ఏ రైట్స్ ఉంటాయి, వైఫ్కి ఉండే రైట్స్ ఏంటి, పిల్లలకు ఉండే రైట్స్ ఏంటి, అలాగే తల్లిదండ్రులకు ఉండే రైట్స్ ఏంటి. దాంతోపాటు ఏంటంటే ఒకసారి మనవర్తి గ్రాంట్ అయిన తర్వాత, మెయింటెనెన్స్ గ్రాంట్ అయిన తర్వాత కోర్టులో దాన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అంటే ఎలాగ ఆ డబ్బు తీసుకోవాలనే దాని మీద మాట్లాడదాం. ముఖ్యంగా ఏంటంటే చాలామంది వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా, ఏదో జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా మనవర్తి అడగడం. సో అది మా రైట్ అనుకుని, అదే వైఫ్కి రైట్ ఉంటుంది హస్బెండ్ మీద, అంటే ఎవరికి రైట్ ఉంటుంది, ఎవరికి రైట్ ఉండదు, ఎవరికి గ్రాంట్ చేస్తారు, ఎవరు ఎలిజిబుల్ కాదు అనే దాని మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏముంటుందంటే, చాలామంది జాబ్ చేస్తూ కూడా మెయింటెనెన్స్ అడగడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే అది సిస్టమ్ కొంచెము మారింది. మనవర్తి కేసెస్లో ఏంటంటే సిస్టమ్ మారింది. ఒక 1 ఇయర్ బిఫోర్ వరకు ఏం చేసేవాళ్ళమంటే, అమ్మాయి జాబ్ చేస్తున్నప్పటికీ కూడా దాన్ని హైడ్ చేసి, అంటే అడ్వకేట్స్కి చెప్పకుండా కూడా, ఏదో నేను చిన్న జాబ్ చేస్తున్నాను, 3,000-4,000 వస్తుంది, నాకు చాలట్లేదు, సో నేను మా హస్బెండ్కి 1 lakh వస్తుంది, 50,000 వస్తుంది కాబట్టి నేను ఎలిజిబుల్ మెయింటెనెన్స్కి అని చెప్పి మెయింటెనెన్స్ వేయడం జరిగేది. అలా ఏంటంటే మెయింటెనెన్స్ కూడా గ్రాంట్ అవ్వడం కూడా జరిగేది. జరిగినప్పుడు ఏమవుతుందంటే దాన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఎలాగా ఆ మెయింటెనెన్స్ని ఎన్ని రోజులకు ఒకసారి మనము కోర్టు నుంచి అడగాలి, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఏం చేయాలి, ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే ఏం చేయాలి, ఏ బిజినెస్ పర్సన్ అయితే ఏం చేయాలి అనే దాని మీద చాలామందికి క్లారిటీ లేదు. సో మాకు మెయింటెనెన్స్ గ్రాంట్ అయింది, రావట్లేదంటే అది అప్పీల్కి వెళ్ళిన తర్వాత కూడా అప్పీల్కి కూడా వెళ్ళొచ్చు, అంటే అక్కడతోనే ఆగిపోదు. చాలామంది ఏమనుకుంటారంటే ఫ్యామిలీ కోర్టులో లేకపోతే మ్యాజిస్ట్రేట్ కోర్టులో మెయింటెనెన్స్ వేసుకున్న తర్వాత ఆ కేసు అక్కడతో ఆగిపోతుంది, మాకు ఆ డబ్బులు అక్కడి నుంచే మేము క్లెయిమ్ చేసుకోవచ్చు, అంటే కోర్టు అక్కడి నుంచే మాకు అమౌంట్ అతని నుంచి రికవరీ చేసి అతని నుంచి తీసుకుని మాకు పే చేస్తుంది అనుకుంటారు. సో చాలామందికి అందులో క్లారిటీ లేదు. అంటే ఏ కేసెస్ అయినా కానీ ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాటర్కి మనము ఆలోచిస్తే, అంటే దాని గురించి డిస్కస్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఫ్యామిలీ కోర్ట్ వేసుకుంటారు, ఫ్యామిలీ కోర్ట్ తర్వాత మళ్ళీ హైకోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టు ఉంటుంది. సో ఫ్యామిలీ కోర్టు తోటే ఆగిపోతుంది అనుకుని చాలామంది ఏం చేస్తారంటే కేసెస్ కాంప్రమైజ్ అయ్యమని చెప్పి కోర్టు చెప్పిన, మీడియేషన్ పంపించిన, లేకపోతే పెద్ద మనుషులు చెప్పిన, లేకపోతే అడ్వకేట్స్ ఇద్దరు కూడా చెప్పిన దాన్ని నెగిటివ్గా తీసుకునే పరిస్థితులు కూడా, నెగిటివ్గా తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో దట్ ఎందుకంటే అది ఎందుకు చెప్తామనంటే ఆ కోర్టుతో ఆగిపోదు మెయింటెనెన్స్. ఇప్పుడు ఒక 10,000-15,000 కోర్టు మీకు గ్రాంట్ చేస్తే దాన్ని మేము ఇంత కట్టలేమని అలా హైకోర్టుకి అప్పీల్ ఇవ్వచ్చు. ఎప్పుడైతే హైకోర్టుకి అప్పీల్ వెళ్ళారో అక్కడ చాలా రోజులు ఆ కేసు ఆగిపోతుంది. ఈలోపు మీకు మెయింటెనెన్స్ రాదు, అక్కడ స్టే ఇచ్చేస్తుంది. కాబట్టి లోయర్ కోర్టు, ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆర్డర్ని హైకోర్టు స్టే ఇచ్చేస్తుంది. కాబట్టి అక్కడ మీకు ఆ కేసు అక్కడ రన్ అవుతుంది. కాబట్టి లోయర్ కోర్టు గ్రాంట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది మీకు రాదు. అప్పుడు మీరు ఏంటంటే మా అడ్వకేట్ మాకు డబ్బులు ఇప్పించలేదు, లేకపోతే కోర్టులు వేసాము మాకు న్యాయం జరగలేదు అంటారు. కానీ కోర్టులకు వెళ్ళే ముందు క్లియర్గా కనుక్కోవాల్సింది ఏంటంటే ఎన్ని రోజులు ఇది కొట్లాడాలి. ఇప్పుడు మీడియేషన్స్ వచ్చినాయి. మీడియేషన్స్లో ఏం చెప్తున్నారు, ఏ కేసు వేసినా, ఫ్యామిలీ రిలేటెడ్ కేసు ఏది వేసినా కూడా ఆ కేసుని ఏంటంటే మీడియేషన్కి పంపిస్తున్నారు. పంపించి అక్కడ మీరు ఏదో సెటిల్ చేసుకోండి. ఒక హస్బెండ్ వల్ల ఒక 10,000 ఇస్తానన్నాడు అనుకో, లేదు నాకు 30,000 కావాలి, 40,000 కావాలి, నాకు సరిపోదు, నేను కేసే కొట్లాడుకుంటానని చాలామంది కేసులకు రావడం జరుగుతుంది. ఆ కేసులకు వచ్చిన తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు, అంటే పార్టీ ఎక్స్పెక్ట్ చేసినట్టు అంత అమౌంట్ కోర్టు ఇచ్చినప్పటికీ కూడా లోయర్ కోర్టు, ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన మెయింటెనెన్స్ని ఛాలెంజ్ చేస్తూ, ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ వాళ్ళ హైకోర్టుకి అప్పీల్ వెళ్ళొచ్చు. అప్పుడు ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ చేసింది అంత అమౌంట్ అంత ఇన్ టైంకి మీకు అందకపోవడము, మీ ఆర్డర్ మళ్ళీ హైకోర్టులో పెండింగ్ ఉండడము, దానివల్ల మీకు రావాల్సిన టైంకి అమౌంట్ రాకపోవడము, చాలా డిస్సాటిస్ఫాక్షన్. ప్లస్ ఏంటంటే కోర్టు సిస్టమ్ బాగాలేదు, మా అడ్వకేట్ ఛానల్ నుంచి కేసు తిప్పుతున్నాడు అని అనుకుంటారు. కానీ ఏంటంటే మీరు కోర్టులకు వెళ్ళే ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే డైవర్స్ మ్యాటర్ కానీ, లేకపోతే మెయింటెనెన్స్ మ్యాటర్ కానీ, లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ కేసు కానీ, 498 కేసు కానీ, ఈ 4 పిల్లలకు సంబంధించిన కేసు కానీ, అంటే అదేంటి చిల్డ్రన్ కస్టడీ కానీ, అదే చైల్డ్ కస్టడీ కానీ, ఏదైనా సరే కేసెస్ అనేది మనం స్టార్ట్ చేసినప్పుడు ఒకవేళ కంటిన్యూస్గా కోర్టులో కొట్లాడుకుంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఏ కేసు ఎక్కడితో ఆగుతుంది అనేది చాలామందికి తెలీదు. అది తెలుసుకొని మీరు ముందుకెళ్ళడం అనేది చాలా మంచిది. ఎందుకంటే మీరు మీ భవిష్యత్తు కేసెస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే మెయింటెనెన్స్ కానీ, లేదంటే డైవర్స్ కానీ,
లేకపోతే మిమ్మల్ని నిజంగా చాలా హరాస్ చేస్తే 498 కేసులో శిక్ష పడడం కానీ, లేదా డొమెస్టిక్ వైలెన్స్లో అంటే మీకు ఆల్టర్నేటివ్ రిలీఫ్స్ ఏమైనా కావాలంటే కనుక, అంటే రెంట్స్ కానీ లేకపోతే హౌస్ కానీ అంటే హస్బెండ్ ప్రొవైడ్ చేయవలసినవి ఏమైనా రావాల్సి వస్తే కనుక వాటికి వెళ్ళినప్పుడు ఎన్ని రోజులు పడుతుంది, ఎక్కడితో ఇది ఎండ్ అవుతుంది, ఏ కోర్టుకి ఏ పరిధి ఉందనేది చాలా తెలుసుకోవాల్సింది చాలా ముఖ్యమైన విషయం అనమాట. ఎందుకంటే చాలామంది అది తెలుసుకోకుండా కోర్టులకు వచ్చి అంటే మీడియేషన్లో కూడా సెటిల్ చేసుకునే పాసిబిలిటీస్ ఉన్నా కూడా అది సెటిల్ చేసుకోకుండా మేము కేసే కొట్లాడతాము, లేకపోతే ఎల్డర్ సెటిల్మెంట్ ఉన్నా అంటే పెద్ద మనుషులు ఏదైనా కూర్చోబెట్టి కోర్టులకు వెళ్తే మీకు టైం పడుతుంది, లేకపోతే మీరు అనుకున్న రిజల్ట్ మీకు రాదు కాబట్టి మేము ఇక్కడ సెటిల్ చేసేస్తామంటే కూడా ఏదన్నా పాసిబిలిటీస్ ఉన్నా మనకి ఇంకా ఎక్కువ వస్తుంది కాబట్టి మనం కోర్టులో కొట్లాడదామని కోర్టులకు వచ్చి అక్కడి నుంచి కూడా సరైన టైంకి ఇందాక చెప్పినట్టు అది అందక చాలా ఇబ్బందులు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఏంటంటే ఏ కేసు అయినా ఫైల్ చేసే ముందు ఆ కేసు గురించి ఎలా విచారణ జరుగుతుంది, అంటే ఎంత శాలరీ ఉంటే మీకు ఎంత మనువర్త్ వస్తుంది, ఎన్ని రోజుల్లో మనువర్త్ వస్తుంది, సో ఈ కోర్టుకు ఉండే పరిధి ఏంటి, అంటే ఫ్యామిలీ కోర్టు కానీ ఊర్లో అయితే మ్యాజిస్ట్రేట్ కోర్టు అంటాం, ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు అంటాం, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు అంటాం, ఆ కోర్టు దగ్గర పరిధులు ఏంటి, ఆర్డర్ అక్కడితో ఆగిపోతుందా, మీ ఆపోజిట్ పర్సన్ అంటే మీ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైకోర్టుకి లేకపోతే పై కోర్టుకి అప్పీల్ చేసుకునే రైట్స్ ఉన్నాయా లేదని తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే అలా తెలుసుకోకుండా మీరు ప్రొసీడ్ అవ్వడం వల్ల ఏంటంటే మీ పిల్లలకి సరైన టైంలో ఆ డబ్బులు అందకపోవడం, లేకపోతే మీరు డిపెండెంట్ అయితే ఆ డబ్బులు అందకపోవడం, లేకపోతే మీరు చదువుకున్న వాళ్ళైతే వాళ్ళ ప్రూఫ్స్ తీసుకొచ్చి ఈమె గ్రాడ్యుయేషన్ చేసింది లేదా ఇంజనీరింగ్ చేసింది, ఆమె జాబ్ చేసుకుని బ్రతకగలదు, లేకపోతే జాబ్ చేస్తుందని కూడా ఏదైనా విట్నెస్ కోర్టుకి సబ్మిట్ చేస్తే అది అక్కడితో ఆగిపోవడం, అంటే కేసు డిస్మిస్ అవ్వడం జరుగుతుంటుంది. అందుకే ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారు, ఎవరు ఎలిజిబిలిటీ లేరు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం చేసే వాళ్ళకి ఇవాళ రేపు ఏంటంటే హైడ్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే ఎసెట్స్ అండ్ లయబిలిటీస్ అనేసి ఒక పిటిషన్ కూడా కేసు వేసిన తర్వాత మీరు సబ్మిట్ చేయడం జరుగుతుంది. అంటే మీకుండే బాధ్యతలు ఏంటి, మీకు వస్తున్న అమౌంట్ ఏంటి, మీ పేరుని ఏమైనా ఆస్తులు ఉన్నాయా, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా ఉందా, లేకపోతే మీరు జాబ్ చేస్తున్నారా, మీ క్వాలిఫికేషన్ ఏంటి, అవన్నీ కూడా మీకుండే లయబిలిటీస్ కానీ మీకుండే అసెట్స్ కానీ సబ్మిట్ చేయవలసిన పరిస్థితి ఉంది. అంటే ఒక 1 year బిఫోర్ వరకు అలాంటివి ఏమీ లేవు కాబట్టి ఏదో జాబ్ చేస్తున్నా కూడా కేసులు ఫైల్ చేయడము, హస్బెండ్ని ఇబ్బంది పెట్టడం, సరే ఇలాంటి కొన్ని అంటే లయబిలిటీస్ ఉన్నాయి కదా, నీకు 2 పిల్లలు భార్య కూడా ఎంసీ కేసు ఫైల్ చేయడం, తర్వాత అది ఎటు కాకుండా వెళ్ళిపోవడం, ఆమె జాబ్ చేస్తుంది ఆమెకి డబ్బులు వస్తున్నాయని హస్బెండ్ చేయడం, అలాంటివి ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఎవరైనా మెయింటెనెన్స్ కేసులు వేయాలనుకున్నప్పుడు అన్నీ ఆలోచించి అడ్వకేట్ గారిని క్లియర్గా కనుక్కొని, సో వాళ్ళ దగ్గర హైడ్ చేయకుండా, అంటే మీరు జాబ్ చేస్తున్నప్పుడు ఎందుకంటే ఎలా తెలిసిపోతుంది ఇవాళ రేపు ఆన్లైన్ పేమెంట్స్, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో కూడా మీ ఆధార్ కార్డు పెట్టుకుని ఇది చేయడము, తర్వాత గూగుల్లో సెర్చ్ చేయడం, ఏదైనా మంచి రిప్యూటెడ్ కంపెనీస్లో ఉంటే కూడా మీరు మీ ఐడి కార్డ్స్ అన్ని ట్రేస్ అవుట్ చేయడము, నెక్స్ట్ ఏంటంటే మీరు ఎంత శాలరీ చేస్తున్నారనేది కూడా డ్రా చేస్తున్నారనేది కూడా కోర్టుకి తెలపాల్సిన పరిస్థితులు ఉంది. ఒకవేళ మీరు రాంగ్ కనుక ఫైల్ చేస్తుంటే ఆ అసెట్స్ అండ్ లయబిలిటీస్లో మీకేం చేస్తారంటే కోర్టు కూడా మీ మీద చర్య తీసుకోవడానికి అవకాశం చాలా ఉందన్నమాట. ఎందుకంటే మీరు కోర్టుని ఎప్పుడు తప్పుదోవ పట్టించడానికి కానీ, మీరు జాబ్ చేస్తూ కూడా అమౌంట్ అడగడం కానీ, లేకపోతే మీరు జాబ్ చేసుకునే అంటే క్వాలిఫికేషన్ ఉండి కూడా మెయింటెనెన్స్ రాదనుకుని చాలామంది జాబ్ మేము క్విట్ చేసేస్తాము, లేకపోతే మేము జాబ్కి అసలు వెళ్ళము, హస్బెండ్దే రెస్పాన్సిబిలిటీ అనేది కూడా చాలామంది చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే 2 విషయాలు. ఒకటి, మీరు హస్బెండ్ మీద డిపెండ్ అయ్యి అతని మెయింటెనెన్స్ అడిగి అది తెచ్చుకొని దాని ద్వారా పిల్లల్ని మీ భవిష్యత్తు మీరు దాన్ని డిసైడ్ చేసుకోవాలంటే అంటే టిపికల్ టాస్క్ అనే చెప్పాలి. అది ఎవరికైనా అంటే దానివల్ల ఏంటంటే కోర్టులు కూడా ఏంటంటే ఎక్కువ టైము అన్ని కేసుల మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల తర్వాత లాస్ట్లో కొంతమంది ఇలా జాబ్ చేస్తున్నారని తెలిసిన తర్వాత కేసులు వదిలేయడం జరుగుతుంది, లేకపోతే ఆ కేసులో నుంచి డిస్మిస్ చేయడం కూడా జరుగుతూ ఉన్నాయి కొన్ని కేసెస్లో. సో అలాగేంటంటే కోర్టు టైము మీ టైము
వేస్ట్ చేసుకోకుండా వేరే దారిలో మీకు నష్టపరిహారం కావాలనుకుంటే కూడా అదేంటి డొమెస్టిక్ వైలెన్స్లో కూడా మీరు నష్టపరిహారం అడగొచ్చు, డైవర్స్ అడుగుతూ కూడా మీరు పర్మనెంట్ ఎలిమినీ కూడా అడగొచ్చు. కానీ ఇలా మెయింటెనెన్స్ కేసులు వేసి కోర్టు టైం మీరు జాబ్ చేస్తుంటూ మీరు హైడ్ చేస్తూ కూడా కొంతమంది ఏంటంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీతో పాటు నిజంగా విక్టిమ్స్ కూడా సరైన టైంలో అది అందకుండా పోతుంది. సో అన్ని కేసులు ఒకేలా ఉండవు, అందరూ ఒకేలా ఉండరు. కాబట్టి రియల్ విక్టిమ్స్ ఎవరనే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సరైన సమయంలో న్యాయం జరగడం అనేది చాలా సరైన పద్ధతి. అది అందరూ కూడా ఆలోచించాలి. జాబ్ చేస్తున్న అమ్మాయిలు కోర్టులకు వచ్చి, చదువుకున్న అమ్మాయిలు వచ్చి మీరు డిపెండెంట్గా ఈ కేసుల వల్ల, ఈగోస్ వల్ల వాళ్ళని హస్బెండ్ నుంచి ఇది చేస్తూ, అంటే కొంచెం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కూడా ఇందులో ఉంటుందన్నమాట. ఎలా అంటే పిల్లలిద్దరు ఉంటే పిల్లలిద్దరినీ కూడా హస్బెండ్ పోషించవలసిన బాధ్యత ఉంటుంది. మీరు ఎంప్లాయ్ అయితే మీరు కొంత షేర్ చేసుకుంటే హస్బెండ్ కూడా డెఫినెట్గా మెయింటెనెన్స్ కేసు వేయాలి, కాదని నేను అనట్లే. కానీ ఇక్కడ ఎలా అంటే మీరు కూడా వేయడం వల్ల ఏంటంటే మీ పిల్లలకు రావాల్సింది కూడా రాకుండా పోతుందన్నమాట. మీరు ఏదైతే 10,000 రూపాయలు జాబ్ చేస్తున్నా లేకపోతే 5,000 రూపాయలు జాబ్ చేస్తున్నా మీరు అది సరిపోదని అడగొచ్చు. కానీ అది హైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి కేసు అవతల వాళ్ళకి ఎవిడెన్స్ దొరికితే ఆ కేసు కూడా డిస్మిస్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇది ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే శాలరీ అటాచ్మెంట్ పెడతాం. మళ్ళీ మెయింటెనెన్స్ కేసు మనం గెలిచిన తర్వాత, అంటే వైఫ్కి పిల్లలకి అనుకూలంగా వచ్చిన తర్వాత ఆ కేసుని గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే కనుక ఒక పిటిషన్ వేసి ఎవరైతే పీఓ ఉంటారో, పేమెంట్ అకౌంట్ ఆఫీసర్ అని ఉంటారన్నమాట, ఆ పేమెంట్ అకౌంట్ ఆఫీసర్కి పార్టీ చేసిన తర్వాత తనని కూడా దీనికి కోర్టుకి పిలిచి శాలరీ ఇంత శాలరీ కోర్టు నుంచి ఆర్డర్ అయింది కాబట్టి శాలరీ కట్ చేసి ఈమె అకౌంట్లోకి వేయాలి ఎవరి మంత్ అని చెప్పేసి కోర్టు ఆర్డర్ చేస్తుంది. వాళ్ళకి ఏమీ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే శాలరీ అటాచ్మెంట్ అయిపోతుంది కాబట్టి. ఎప్పుడు అది హైకోర్టుకి లేకపోతే పై కోర్టుకి అప్పీల్ వెళ్ళకపోతే కనుక, ఇన్ టైంలో అప్పీల్కి వెళ్ళకపోతే కనుక అలా చేసుకోవచ్చు.